బస్ డిపో విషయంలో బంద్ సంపూర్ణంగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది? 1998లో కేసీఆర్ శిలాఫలకం వేసిండు. ఇది 1993లోనే అది బస్ డిపో ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ అధికారులు వచ్చి గ్రామ పెద్దలకు, మండలంలో ఉన్న సర్పంచులందరికీ విన్నవిస్తే రేషన్ కార్డుకి ₹5 చొప్పున వసూలు చేసి ఆర్టీసీకి డిపోకి ఇవ్వడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు అయినది. 1994 రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది. 98లో రాస్తారోకోలు, ధర్నాలు అన్నీ జరిగినాయి. కార్యక్రమాలు, నిరాహార దీక్షలతో పాటు అన్నీ జరిగినాయి. అప్పటికి కూడా ఏమి రాకుండా ఖచ్చితంగా ఆయన చేస్తామన్న ఉద్దేశంతో అప్పుడు రవాణా శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ మన నందిపేటకు వచ్చి బస్ డిపో ఏర్పాటు చేస్తామని చెప్పి శిలాఫలకం వేసి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఎన్నోసార్లు మెమోరాండంలు ఇచ్చినా కానీ ఫలితం లేకుండా పోయింది. ప్రభుత్వం కానీ ఎవరు కానీ పట్టించుకోకుండా, ఆర్టీసీ యాజమాన్యం కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారు తప్ప ఇంకేం లేదు. 5 ఎకరాల 39 గుంటల భూమిలో ఇప్పుడు అది ఎట్లుందంటే పరిస్థితి అన్యాక్రాంతమైంది. పూర్తి అడవి, ఒక అటవీ శాఖను మరిపిస్తుంది. ఇంకా వేరే ఆలోచన ఏం లేదు. ఇక మొత్తం అది దాన్ని చూస్తే మొత్తం గలీజు వాసన, బాగా ప్రాబ్లం ఉంది. అది చూస్తేనే బాధ అనిపిస్తుంది. నందిపేట నడిబొడ్డున అటువంటి పరిస్థితి ఉండడం చాలా ఘోరమైన విషయం. ఈ విషయం చాలాసార్లు చెప్పినా కానీ పట్టించుకోకపోయేసరికి ఈరోజు హైకోర్టులో కేసు వేసినాను. ఆల్రెడీ ఒక 15 రోజులు అవుతుంది. హైకోర్టు కేసు సక్సెస్ కావాలనే ఉద్దేశంతో ప్రజల యొక్క ఇది కూడా ఉంది, ఇందులో సపోర్ట్ ఉంది అన్న ఉద్దేశంతో మేము ఈ రకంగా కూడా న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. అయినప్పటికీ ప్రజా ఉద్యమం కూడా కొనసాగించాలన్న ఉద్దేశంతో ఈరోజు బంద్ పాటించడం జరుగుతుంది. అందరూ కూడా షాపుల వాళ్ళు ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా బంద్ చేసి మా అందరికీ సహకరించినందుకు చాలా సంతోషం. కానీ గవర్నమెంట్ కూడా ఈ నిర్ణయం విషయంలో తొందరగానే నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. స్థానికంగా నందిపేట మండల కేంద్రంలో ఈరోజు బంద్ కార్యక్రమం విజయవంతంగా జరుగుతూ ఉంది. ఉద్దేశం ఏమిటంటే గత 30 సంవత్సరాల నుంచి ఆర్టీసీ వారు మేము ఇక్కడ డిపో నిర్మాణం చేస్తామని అంటే వారే వచ్చి మాకు స్థలం కొనియాలి, మేము నిర్మాణం చేస్తామని అన్న సందర్భంలో ప్రతి గడపకు ₹5 చొప్పున ప్రతి మండల్ లెవెల్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలలో డబ్బు వసూలు చేసి 5 ఎకరాల 36 గుంటల భూమిని వాళ్ళకు స్వాధీనం చేసి ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది. వాళ్ళు భూమిని ఆక్రమించుకున్నారు, రిజిస్ట్రేషన్ వాళ్ళ పేర్లో చూపించుకున్నారు. ఎక్కడ చూస్తే ఇక్కడ మా ఆస్తులు ఉన్నాయి అవి చూపించుకోవడానికే సరిపోయింది. కానీ ఇక్కడ డిపో నిర్మాణం చేస్తామన్న మాటలు మాత్రం తుంగలో దొక్కేసారు. దానికి నిరసనగా ఎన్నోసార్లు ఉద్యమాలు జరిగినాయి. ఇప్పటికీ 30 సంవత్సరాలు గతించింది. అయినా కానీ వాళ్ళలో చలనం లేదు. ఇంతకుముందు ఎన్నోసార్లు మేము డిపో మేనేజర్ గారికి కానీ హైదరాబాద్ లెవెల్లో సెక్రటరియట్లో కూడా మేము ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏమన్నారంటే మాకు ఎక్కడ చూసినా కానీ గంగా అనేది అడ్డం ఉన్నది, గోదావరి ఎటు చూసినా మాకు దూర ప్రయాణానికి మార్గం లేదని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ రోజులలో మనకు ఉమ్మెడ గ్రామం నుంచి ఉమ్మెడ బ్రిడ్జి, గంగా పైన బ్రిడ్జ్ ఏర్పాటైంది. మహారాష్ట్ర, నిర్మల్ జిల్లాలతోటి కూడా లింకప్ అయింది. ఎడిపోయినా కానీ సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసేందుకు వీలు కలిగింది. మీకు ఎంత రెవెన్యూ కావాలని అంత రెవెన్యూ దొరికే వీలున్నా కానీ మీరు అశ్రద్ధ వహిస్తున్నారు. 30 సంవత్సరాల నుంచి భూమిని ఆక్రమించుకొని మీ ఆధీనంలో పెట్టుకున్నారు తప్ప ఇక్కడ ఎలాంటి సౌలతులు లేవు. ఈవెందో నందిపేటలో బస్టాండ్లో మంచినీటి వసతి లేదంటే ఎంత సిగ్గుచేటు. ఆర్టీసీ లెవెల్లో చూస్తే మా నందిపేట మండలంకు ఉన్న రెవెన్యూ ఏ మండలాన్ని చూపించినా మేము ఛాలెంజ్గా చెప్తున్నాం. ఎక్కడ కూడా మా అంత రెవెన్యూ ఎవరు ఇస్తలేరు. కాబట్టి ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే ఆర్టీసీ వాళ్ళు పెడుచోని పెడుతూ ఉన్నారు. ప్రభుత్వం దీనిలో కల్పించుకొని ఈ 30 సంవత్సరాల కళని నెరవేర్చాలంటే ఇక్కడ బస్ డిపో నిర్మాణం అనివార్యం. మళ్ళీ ఇక్కడ సుదూర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి బస్సు సౌకర్యం లేదు. ఎక్కడ ఆర్మూర్ వెళ్ళాలా, నిజామాబాద్ వెళ్ళాలా, హైదరాబాద్ వెళ్ళాలంటే ఎటో ఇట్లా దూర ప్రయాణాలు చేయాలంటే అతి కష్టంగా ఉంది. బిజినెస్కు చాలా కొన్ని 2 మండలాలు, ఇప్పుడు 2 మండలాలే కాకుండా మాగ్లూరు మండలం, నైపేట మండలం, మళ్ళీ మా డొంకేశ్వర మండలం, ఆలూరు, ఇవన్నీ కూడా ఈ గ్రామాలకు, ఈ మండలాలకు మా కేంద్ర బిందువుగా మా నందిపేట ఏర్పాటైంది. ఎక్కడ చూసినా జనరద్దీగా ఏర్పాటైంది. కాబట్టి ఇక్కడ జనసమూహానికి సంబంధించి డిపో ఏర్పాటు చేస్తే ఎక్కడ పోయేందుకు కానీ జనాలకు సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపకుండా మేము ప్రతి గ్రామ పౌరులే కానీ మండల పౌరులే కానీ దీన్ని
చాలా ఉధృతంగా చేసి మేము డిపో సాధించుకునేందుకు ఎంతటికైనా మేము తెగిస్తామని చెప్పి విన్నవిస్తున్నాము. గత 30 సంవత్సరాల క్రితము వాళ్ళిచ్చి వాళ్ళే వచ్చి ల్యాండ్ తీసుకున్నారు. మేము కొనియడం వల్ల ఆ రోజులలో ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రి చంద్రశేఖరరావు గారు భూమి పూజ చేసిపోయినారు. ఆయన 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా అయినారు. ఆయన కూతురు ఇక్కడ నుంచి మా జిల్లా నిజామాబాద్ ఎంపీగా ఉండి కూడా ఇదే మార్గాల్లో ఎన్నోసార్లు ఈ వర్షాకాలంలో రోడ్డు సరిగా లేని సందర్భాలలో ఆమెకు విన్నవించడం, డిపో నిర్మాణం మీ నాన్నగారు వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేస్తారు, దాన్ని మీరు కొనసాగించాలా, డిపో నిర్మాణకు చేయుతని ఇవ్వాలని చెప్పి ఆమె కూడా విన్నవించడం పెడచెవిన పెట్టిన సందర్భం. అదేవిధంగా వాళ్లకు ఆర్టీసీ వాళ్ళు వాళ్ళ భూమిని పూర్తిగా కట్టుదిట్టంగా ఉంచుకోవాలంటే అప్పుడు ఉన్నటువంటి మండం వెంకటేశ్వరరావు మంత్రి గారి ఆధ్వర్యంలో 10 లక్షలు మంజూరు చేయించుకొచ్చినాము. ఆ డబ్బుతోటే ప్రహరీ కూడా నిర్మాణం చేసుకొని ఇప్పుడు వాళ్ళ హ్యాండ్ ఉంచుకున్నారు తప్ప అక్కడ కొనసాగుతున్నటువంటి వ్యవహారాలు చూస్తే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాదు కుదరది అని అంటే ఈ ఉద్యమ సందర్భంలో మేము తెలియజేస్తున్నాం, డిపో నిర్మాణం చేస్తారా లేదా మా భూమి మాకు ఇచ్చేస్తారా? ఏదో ఒక పద్ధతి అవలంబించి మాకు డిపో నిర్మాణం చేస్తే మీరు మాట మీద నిలబడే వాళ్ళు అవుతారు, ప్రజలకు సేవ చేసే వాళ్ళు అవుతారు. ప్రభుత్వానికి కూడా ఇదే మాట విన్నవిస్తున్నాము, ఆర్టీసీ వాళ్ళకు కూడా ఇదే విన్నవిస్తున్నాం. ప్రతి ఒక్క పౌరుడు ఈ విషయంలో చాలా ఉద్రిక్తంగా ఉన్నారు, ఎంతకైనా తెగించే సందర్భం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకొని డిపో నిర్మాణం కంపల్సరీ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇది మా డిమాండ్గా మీకు తెలియపరుస్తున్నాం. జై గట్టిగా ఈ బంధుకు సహకరించినటువంటి వ్యాపారస్తులు నాయకులు అందరికీ పాదాపాదాన వందనాలు తెలుపుకుంటున్నాము. దీనికి సహకరించినటువంటి ఆర్టీసీ డిపో వారికి కూడా వందనాలు తెలుపుకుంటున్నాము. మనకు సహకరించినటువంటి పోలీస్ శాఖకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ముఖ్యంగా 1994లో కొన్న భూమిని 98 వరకు చలనం లేకపోవడం అప్పుడు బీజేపీ పార్టీ అప్పుడు పూర్వ మండల అధ్యక్షుడు మన అన్నగారు ఆధ్వర్యంలో అప్పుడు బంద్ చేయడం జరిగింది. మరియు నిరాధ్యక్షులు రమేష్ గారు అమాని గారి దీక్ష కూర్చోవడం జరిగింది. అప్పుడు ముఖ్యంగా విషయం చెప్పేది ఏమిటంటే మన తెలంగాణ ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాం, తొలి ఉద్యమానికి వచ్చినది కూడా ఏది లేదు, మనం తెచ్చుకున్నది కూడా ఏది లేదు.
ఉద్యమం తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ సాధించుకున్నారంటే తొలి ఉద్యమం మసలువారిపై ఎప్పుడో అటకెక్కిపోతే దాన్ని తీసిన యుద్ధన ఒక కేసీఆర్ గారు తన ఆధ్వర్యంలో తెలంగాణని సాధించుకున్నాము. కానీ ఇక్కడ దౌర్భాగ్యమైన విషయం ఏమిటంటే 2 సార్లు తానే ముఖ్యమంత్రి అయి కూడా మన ఆర్టీసీ దాని మీద పట్టించుకోకపోవడం మన నందిపేట ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. అంటే ఏ నాయకుడు కూడా దీన్ని లేవనెత్తలేదు. ఎప్పుడు కూడా దీన్ని చులకన చేసి మాట్లాడిన నాయకుడు తప్ప ఇక్కడ ప్రజలు పాడుతున్న బాధలను ఎవరు కూడా పట్టించుకుని నాయకుడు లేడు. ముఖ్యంగా ఎన్ని రోజులు చేసినా కూడా ఇంతేనా మన గతాన్ని మేము అనుకుంటుంటే ఎమ్మెల్యే గారికి చెప్పుకుంటే మన గోడును అక్కడ అసెంబ్లీలో వినిపించిన ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి. మరియు మన ముఖ్యమంత్రి గారు కార్యశూరుడు మన తెలంగాణను సాధించి ఇస్తాడని అప్పుడు అనుకున్న ఎన్నో ఉద్యమాలు కూడా చేశారు. అలాగే ఇక్కడ ఉద్యమాలు చేస్తున్న బిడ్డలను చూసి మా ప్రజల గోసను చూసి మాకు డిపోను సాధించి పెడతామని మాకు అనుమతి ఇవ్వాల్సిందిగా పత్రికా ముఖంగా తెలియజేస్తున్నారు. 1984లో భూమి కేటాయించడం జరిగింది. 94లో ఆ భూమి కేటాయించి ప్రతి రేషన్ కార్డు మీద ₹2 చొప్పున ₹2 చొప్పున వసూలు చేసి ఒక కార్డుకు ₹5 నుండి ఎంతమంది ఉంటే అంతమంది ఒక కార్డుకు ₹5 చొప్పున జమ చేసి ఈ 5 ఎకరాల 39 గుంటల భూమిని ఇవ్వడం జరిగింది. దీనికి ఏంటంటే అప్పటి రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ భూమి పూజ కూడా చేయడం జరిగింది. దానికి ఒత్తిడిగా మేము భూమి తీసుకున్న నాటి నుండి ఇప్పటివరకు ఏం చేయలేకపోతే 98లో దీన్ని ఉద్యమం చేపట్టి అప్పుడు రాస్తా రోకో ధర్నా 4 రోజులు ఆమరణ నిరాదీక్ష చేయడం జరిగింది. ఆ ఆమరణ నిరాదీక్షలో రాష్ట్రీయులకు నేను మరియు గ్రామ పెద్దలు అందరూ మరి ఇటువంటి వ్యాపారవేత్తలు అందరూ కూడా 4 రోజులు సహకరించడం వల్ల ఆ ఉద్యమం సంపూర్ణం జరిగింది. దానికి ఆమెగానే ఈ యొక్క జాగకు తిరువల కాంపౌండ్ వాళ్ళకు అప్పుడు మానవ వెంకటేశ్వరరావు మంత్రిగా ఉన్నప్పుడు కేటాయించి దానికి తిరువల ప్రారీ కూడా పెట్టడం జరిగింది. అప్పుడు మా విరామం ఇచ్చేటప్పుడు ఏంటంటే హామీ ఇచ్చారు, ఇది త్వరలోనే పనిచేస్తామని చెప్పేసి ఆ మాత్రం అప్పుడు ప్రారీ కూడా పెట్టడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏం మళ్ళా పునర్జీవం పోసుకోలేదు. దీనికి గవర్నమెంట్కు మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఇంతకుముందు మనకు రవాణా లేకుండే ఇప్పుడు మనకు ఉమ్మడి పెంచు కావడం వల్ల ఇటు బైన్సా కానీ ఇటు ఆదిలాబాద్ కానీ నిర్మల్ కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు రాకపోకలు పెరిగినాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా గవర్నమెంటు ఆధీనంలో తీసుకొని దీన్ని బస్ డిపో నిర్మించాలని ఈ నందిపేట ఉమ్మడి మండల ప్రజల యొక్క ఆకాంక్షని నెరవేరుస్తారని మా ఎమ్మెల్యే గారు కూడా మొన్న అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది నిన్న. దానికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. అధికారులు కూడా చొరవ తీసుకొని దీన్ని వెంటనే బస్ డిపో నిర్మాణం చేపట్టగలరని మరి మా యొక్క విజ్ఞప్తి. దీనికి ఇంతటితో ఆపివేయము. దీని తర్వాత కూడా వెంటనే ప్రతి రెండు మండలాలు ఉమ్మడి మండలాల్లో ప్రతి గ్రామ పంచాయతీ నుంచి సంతకాల సేకరణ ప్రతి తీర్మానాన్ని మరి సంతకాల సేకరణ చేసి అసెంబ్లీకి పంపించి దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి మరి ఉద్యమ కార్యవాహన కమిటీకి ముందుగా శుభాకాంక్షలు. వారి ఉద్యమానికి మేము ఎప్పుడు ఎల్లవేళ్ళని తోడుంటాం. అలాగే నందిపేట మండల కళ 30 సంవత్సరాల కళ ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా సహకరించి దీన్ని నెరవేర్చాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా నందిపేట నుంచే ఆర్టీసీకి ఆదాయం ఎక్కువ ఉంటుందని చెప్పేసి అంటారు, కానీ నందిపేటకి ఏం చేస్తలేరు. ఆ సీసీ కూడా చాలా రోజులు కూడా కొట్టడంగా సీసీ పడ్డది. దయచేసి ఆర్టీసీ వాళ్ళు ఆలోచించాలా. నందిపేటకు డిపో చాలా ఇంపార్టెంట్. నందిపేటకు ఖచ్చితంగా డిపో కావాలి. అలాగే ఈ ఉద్యమంలో దయచేసి ఏదైతే నిర్వహణ కమిటీ ఉందో అలాగే నందిపేటలో ఉన్న అన్ని సంఘాలు పార్టీలకు అతీతంగా మేమందరం కూడా మీ వెన్నంటే ఉండి ఈ డిపోని సాధించుకున్న దాకా వదిలేదు. ఖచ్చితంగా రానున్న రోజులలో 100% ఈ డిపో నిర్మాణాన్ని మేము నిర్మించుకుంటాం. అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మనం చేస్తాం. ఈ బంధు ప్రజల యొక్క ఆకాంక్ష ఇక్కడ బస్సు డిపో కావాలని. ఈ బంధుకు
పిలిపించినందుకు మొదట ఆ పిలిపించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దాదాపు ఇది ప్రజల ఆకాంక్ష. ప్రజలు దాదాపు నేను కూడా ఒక కమిటీ సభ్యున్నప్పుడు పైసలు వసూలు చేసినాం. రామాగౌడ్ కావచ్చు, లేకుంటే దత్తాపూర్ మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా కార్డు మీద పైసలు వసూలు చేసి బస్ డిపో కావాలని కోరుకున్నాం. కాబట్టి బస్ డిపో ఎందుకు నిర్లక్ష్యం చేసిర్రు అంటే దీనికి రవాణా సరిగా లేదని నిర్లక్ష్యం చేసిర్రు. ఇప్పుడు మనం ఉమ్మడి నుంచి బ్రిడ్జ్ అయింది, దాదాపు నిర్మల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ప్రతి ప్రాంతానికి వెళ్ళే రహదారి అయింది. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే ఉమ్మడి మండలాలు డొంకేశ్వర్ కావచ్చు, నందిపేట కావచ్చు, ఈ ప్రజలందరూ కూడా ఎక్కువ ప్రయాణాలు చేస్తున్నారు. కాబట్టి బస్సులు ఇక్కడ పెడితే చాలా మంచిగా ఉంటుంది. బస్ డిపో వెంటనే నిర్మాణం చేయాలా, ఇది ప్రజల ఆకాంక్ష. ప్రజలు ఏదైతే కోరుకుంటారో దానికి పూర్తిగా మద్దతుగా మేము ఎప్పటికైనా నిలబడతాం, ఎంతకైనా తెగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అట్లాగే దాదాపు బస్ డిపో ఒకటి కాకుండా హైదరాబాద్ బస్సు నడిచేది ఇక్కడ నుంచి. ఆ హైదరాబాద్ బస్సు కూడా లేదు ఇప్పుడు. దాదాపు నిజామాబాద్ నుంచి 9:30-10 అయితే కథం బస్సులు ఉండవు ఇక్కడికి. కాబట్టి అట్లా చాలా కష్టమవుతుంది. ఒకవేళ బస్ డిపో నిర్మిస్తే మేము ఎప్పుడంటే అప్పుడు రావడానికి వీలుంటుంది. కాబట్టి వెంటనే ఈ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేరుస్తారని ప్రభుత్వానికి, అంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పటికి కూడా ఈ పని చేయడం లేదు. అట్లాగే వెంటనే ఈ ప్రభుత్వమైనా కానీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యాచరణ కమిటీ ఏదైతే పిలిపిస్తుందో రాస్తారోకో కావచ్చు, ప్రతి దాంట్లో మేము పాల్గొంటామని, ఇది సాధించే వరకు మేము ఎంటుంటామని తెలియజేస్తూ స్థానిక నందిపేట మండల కేంద్రంలోని చుట్టుపక్కల గల గ్రామాలు 36 గ్రామాలు గలవు. కాబట్టి 36 గ్రామాలకు రాకపోకలు నందిపేట మండల స్థానిక కేంద్రం నుంచే కొనసాగుతాయి. కాబట్టి ప్రతి ఒక్క సామాన్యుడు కానీ, ప్రతి ఒక్క మనిషి అభ్యర్థి మన స్థానికంగా ఉన్న ఏదైతే నందిపేట మండల పరిధిలో ఉన్న ప్రతి ఒక్క గ్రామ ప్రజలకు కానీ, మరియు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ కొనసాగుతున్నటువంటి ఇక్కడ ఏదైతే బస్ డిపో నిర్మాణం గురించి నందిపేట మండల కేంద్రంలోని వాళ్ళు నిరంతరంగా వాళ్ళ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇట్టి ఉద్యమాన్ని ప్రతి ఒక్క ఉద్యమకారుడికి కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క నందిపేట మండల కేంద్రంలోని ప్రతి ఒక్క ఇంటి నుంచి కానీ, ప్రతి ఒక్క గడప నుంచి కానీ, ప్రతి ఒక్క గ్రామం నుంచి కానీ ప్రతి ఒక్కడికి స్థానికంగా డిపో అయితే అన్ని వేళలా అందరికీ సమకూలంగా ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పేసి, అదేవిధంగా రాకపోకలకు, అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి కానీ, నిజామాబాద్ డిపో నుంచి కానీ, ఆర్మూర్ డిపో నుంచి కానీ ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా సమయపాలన చేకూర్చి అందరికీ సమానంగా సమయపాలనలోని వాళ్ళ యొక్క విధులని చేకూర్చి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నటువంటి నందిపేట మండల కేంద్రంలోని ప్రతి గ్రామం, ప్రతి ఇంటి నుంచి గడప గడపాన 5 రూపాయల చొప్పున ఇక్కడ ఏదైతే చేకూర్చి, మరియు అదేవిధంగా మరియు నందిపేట మండల కేంద్రంలోని ప్రతి మా స్థానికంగా ఉన్నటువంటి నందిపేట మండల స్థానిక అభ్యర్థులు వాళ్ళు నిరాదీక్షను కూడా చేపట్టడం జరిగింది. ఇట్టి నిరాదీక్షకు ప్రతి ఒక్క గ్రామం నుంచి కానీ, ప్రతి ఒక్క గ్రామం నుంచి కానీ, ప్రతి మండల కేంద్రం నుంచి కానీ ప్రతి ఒక్కళ్ళు అన్ని వేళలా వాళ్ళకు చేకూర్చడం జరిగింది. అదేవిధంగా నిన్న ఏదైతే జరిగిందో ఎమ్మెల్యే స్థానికంగా మా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పైడి రాకేష్ రెడ్డి గారికి కూడా ఇట్టి విషయాన్ని మేము స్థానికంగా తెలియజేయడం జరిగింది. ఇట్టి విషయాన్ని అసెంబ్లీలో గలం ఎత్తి మా స్థానిక ఫైర్ బ్రాండ్ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు దీన్ని ప్రస్తావించి శాసనసభ్యుల గారికి అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇట్టి డిపో నిర్మాణం కొరకు అందరూ సమిష్టిగా కృషి చేసి ఇట్టి నిర్మాణానికి ప్రతి ఒక్కరు చేకూర్చి తమంతో బాధ్యతగా ప్రతి ఒక్క అభ్యర్థి ప్రజలు వాళ్లకు సమిష్టిగా చేకూర్చాలని చెప్పేసి, మరియు ఇక్కడ ఏదైతే ఉందో నందిపేట గ్రామ ప్రజల తరఫున నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు నందిపేటలో బంద్ చేయడానికి కారణం ఒకే ఒకటి, బస్ డిపో కోసము. బస్ డిపో కొరకు 93లో ప్రతి గ్రామం నుంచి, ప్రతి కుటుంబం నుంచి, ప్రతి ఒక్క వీధ కుటుంబం నుంచి కూడా చందాలు వేసి ల్యాండ్ కొనివ్వడం జరిగింది బస్ డిపోకు. వారు ప్రతి గ్రామ పంచాయతీకి వచ్చి మీకు మండల హెడ్ క్వార్టర్లో మంచి సెంటర్ ఉంది, మీకు బస్ డిపోకు
నిర్మిస్తాము, ల్యాండ్ కొనివ్వండి అని చెప్పి ఆర్టీసీ వాళ్ళు వచ్చి మాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా మేము కష్టమనుకోకుండా ప్రతి ఇంటికి ప్రతి రేషన్ కార్డు మీద జుట్టుకు 2 రూపాయల చొప్పున ఎంతమంది ఉంటే అంతమంది 2 రూపాయల చొప్పున, 5 ఉంటే 10 రూపాయలు, 2 మంది ఉంటే 5 రూపాయలు, ఇంకా అందరూ కూడా జమ చేసి ఆ ల్యాండ్ పొందడం జరిగింది. తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చారు, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సరే మేము ప్రయత్నాలు చేస్తాం సార్ ఈ డిపో కోసము, మేము కూడా ముందుకు వస్తామని చెప్పడం జరిగింది డిపో మేనేజర్ గారు, ఆర్ఎంఎం కానీ. తర్వాత 98లో మేము 2-3 సార్లు ఆ డిపోకి వెళ్తే సార్ మా పరిధిలో లేదు అని చెప్పడం జరిగింది. అప్పుడు మేము ఒక నిర్ణయం తీసుకుని ఏం చేశామంటే 98లో 5 రోజులు ఆమరణ నిరాహార దీక్ష తీసుకున్నాం. అందరూ కూడా వ్యాపారస్తులు కానీ, ప్రజలు కానీ, యువకులు కానీ, మహిళా సంఘాలు కానీ అందరూ కూడా మాకు సహకరించారు. 5 రోజులు కూడా బంధు సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు. మీకోసం మేము, మా కోసం మీరు అన్నట్టుగా ఇక్కడ కూడా అడ్డు జరగకుండా ప్రజలు కూడా మాకు చాలా కోఆపరేషన్ చేశారు. తర్వాత మేము ఆర్ఎం గారిని కలిస్తే సార్ మీకు డిపో ఇస్తామని చెప్పి అన్నాము, కానీ మాకు రూట్లు కరెక్ట్ అవైలబుల్ లేవు సార్ అని చెప్పి అంటే, అట్లా అనుకుంటే సార్ మా ల్యాండ్ మాకు ఇచ్చేయండి, మీకు అవైలబుల్గా రూట్ లేనప్పుడు మా ల్యాండ్ మాకు ఇచ్చేయండి అని చెప్పి ఆర్ఎం గారితో మేము చేయడం జరిగింది. సార్ అట్లా కాదు సార్, ఉన్న ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యే గారికి, సీఎం గారికి మంచి దోస్తా ఉంది, ఒక రైట్ హ్యాండ్ మనిషి. మీ మాండవ గారితో సీఎం గారికి మంచి సంబంధాలు ఉన్నాయి, మాండవ గారితో చెప్పిస్తే అయిపోతుండొచ్చేమో అది ఆర్ఎం గారు అన్నారు. తర్వాత రాజకీయమే అధికారులు వచ్చారు కదా సార్, అధికారికంగా మీకు ఇచ్చాం కాబట్టి మీకు అడుగుతున్నామంటే అధికారికంగా మేము వచ్చాం, మాకు ఇచ్చారు, కానీ రాజకీయంగా అయితే మనం పాల్గొనాలి కదా సార్ అని చెప్పి అట్లా పాల్గొనడం జరిగింది. మన మాండవ వెంకటేశ్వర కూడా కలవడం జరిగింది. కలిస్తే ప్రయత్నం చేస్తా అని చెప్పి ఆయన కూడా వాగ్దానం చేయడం జరిగింది. ఆర్ఎం గారు కూడా ఏమన్నారంటే మాకు రూట్లు లేవని చెప్పి అంటే మేము బాధపడ్డాం. తర్వాత మా ల్యాండ్ మాకు ఇచ్చేయండి సార్, మీకు అవసరం లేనప్పుడు ఏదన్నా మనం గర్ల్స్ హాస్టలా, గర్ల్స్ హై స్కూలా, లేదా గ్రౌండ్ కోసమా, ప్లే గ్రౌండ్ కోసమా చేసుకుంటామని చెప్పంటే సార్ ఇచ్చింది మేము మా చేతిలో ఉండదు, తీసుకోవడం మాకు గుర్తు, కానీ ఇవ్వడం మాకు తెలియదు అని చెప్పంటే అది ఎట్లా సార్ అర్థం కాదు. తీసుకోవడం గుర్తు, ఇవ్వడం తెలియదు అంటే అది కరెక్ట్ కాదు. మేము కొనిచ్చే భూమి మాకు ఇవ్వడానికి మీకేముంది బాధ, మీరు కొనలేదు, డిపార్ట్మెంట్ పరంగా కొనలేదు కాదు. ఆర్ఎం గారితో జర గట్టిగా మాట్లాడితే సార్ మేము ఏం చేయము సార్, మీరు చెప్పి మేము పంపిస్తాం, మా చేతిలో పని కాదు అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో వచ్చి రవాణా శాఖ మినిస్టర్ గారు, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వచ్చి రవాణా శాఖ మినిస్టర్ ఉన్నప్పుడు ఇక్కడ శిలాపలకం వేయడం జరిగింది. నేను కూడా ప్రయత్నం చేస్తా అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటివరకు 2 టర్ములు సీఎం అయినా కానీ నందిపేట మర్చిపోయారు. గతంలో ఎమ్మెల్యే కూడా మర్చిపోయాడు, గతంలో ముఖ్యమంత్రి కూడా మర్చిపోయాడు. కాబట్టి వారికి ఒక సూచనగా నేను కోరడం ఏంటంటే మీ హయాంలో కాకుండా మీ కాంగ్రెస్ హయాంలో ఉన్నా కానీ బస్ డిపో కావాలని చెప్పని అందరం కోరుకుంటున్నాం. ఆ కోరిక మేరకు ఈరోజు బంధువులు కూడా పూర్తిగా వాళ్ళు మాకు సపోర్ట్ ఇచ్చి మీ వెంబడ మేము ఉన్నామని చెప్పని మద్దతు ఇవ్వడం జరిగింది. అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. అందులోనూ నా ఎమ్మెల్యే గారు కూడా నిన్న అసెంబ్లీలో కూడా కొన్ని విషయాలు మా బస్ డిపో మేజర్ విషయం బస్ డిపో గురించి కూడా బాగా గట్టిగా మాట్లాడిండ్రు. రవాణా శాఖ మినిస్టర్ గారితో కూడా నోటెడ్ చేసుకుందాం సార్ అని చెప్పి అన్నారు. నోటెడ్ చేసుకుంటున్నారు కానీ ఇప్పటివరకు 10 సార్లు ఇవ్వడం జరిగింది, ఇప్పటివరకు ఏం లేదు సార్ అని చెప్పిన వరకు కూడా గట్టిగా చెప్పడం జరిగింది. దయచేసి ఎమ్మెల్యే గారు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలు కూడా గట్టిగా ప్రయత్నం చేసి ఎమ్మెల్యే గారికి కానీ మా బస్ డిపో కోసం అందరం కూడా సహకరించి ముందుకు వెళ్తే మా బస్ డిపో సాధించుకోగలుగుతాం. జై భారత్.